మీరు చేసే జాబ్లో కానీ, వర్క్లో కానీ, బిజినెస్లో కానీ మీరు ఈ శాలరీ పెంచుకోవడానికి అవకాశం ఉందా? జాబ్లో ఉండదు, బిజినెస్లో ఉండదు, వర్క్లో కూడా ఉండదు. ఒక వెస్టేజ్లోనే మీ చెక్కు మీరే పెంచుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఓకేనా? మీ టీం ఎంత పెరిగితే అంత పెద్ద చెక్కు వస్తుంది. అర్థమైందా? ఇది చాలా సింపుల్ బిజినెస్. కాకపోతే మన వాళ్ళు క్లారిటీ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అందరికి డబ్బులు అవసరం ఉందా? డబ్బులు అవసరం లేదా? మనందరం నిద్ర లేచిన కానీ డబ్బుల కోసమే పనిచేసేది, ఇంకా వేరే పనే లేదు. కాకపోతే ఒక్కోళ్ళు ఏంటంటే నాకు మంచి స్టేటస్ ఉన్న జాబ్ కావాలి, మంచి స్టేటస్ ఉన్న బిజినెస్ కావాలి, ఇట్లా రకరకాల వాళ్ళు ఎంచుకుంటారు. అర్థమైందా? అల్టిమేట్గా కావాల్సింది డబ్బులే. డబ్బులు లేకపోతే ఎప్పుడు విలువ ఇవ్వడు. చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. అంటే మా ఆవిడ మీద ఉన్న కోపమో లేకపోతే ఇంకోటి అని నేను చెప్పట్లేదు. మా ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం. మా ఆవిడదే ఎందుకు చెప్తున్నా అంటే, ఒక నెల నాకు 16,000 వచ్చింది చెప్పు. 16,000 వచ్చింది. దానికి ముందు నెల 20,000 వచ్చింది చెప్పు వచ్చింది. చెక్కు డబ్బులు అయిపోయినాయి, అమ్మటి అయిపోయినాయి. ఆ నెల 20వ తేదీ అట్లా వచ్చింది. పిల్లలేమో బుక్స్ అయ్యి కావాలని అడుగుతుంటే ఇంటి దగ్గర ఏదో చిన్న గొడవలాగా జరిగింది. ఏదో అంటే మామూలు మాట్లాడుకుంటా ఉంటారు కదా వైఫ్ అండ్ హస్బెండ్. ఆ మాట్లాడుకునేటప్పుడు నేను ఏదో అన్నా తోటగా అంటే, మేడం సరేలే నా టైం వచ్చినప్పుడు చూద్దామని చెప్పి కాము. సరే అని బుక్స్ కొందామని నేను, మా ఆవిడ, మా ఇద్దరు పిల్లలు వెళ్ళాం. బుక్స్ తీసుకున్నాం, అయిపోయింది. గాంధీ రోడ్లో తెల్లారి పొద్దున్నే స్కూల్లో ఏదో అకేషన్ ఉంది, డ్రెస్ ఏ కొనాలా, దానికి సంబంధించిన ఏ కొనాలా. ఫ్యాన్సీ స్టోర్ దగ్గర తీసుకెళ్ళి ఆపమన్నాడు మా అబ్బాయి. ఫ్యాన్సీ స్టోర్ దగ్గర ఆపారు. వీళ్ళు లోపలికి వెళ్ళారు, ఏదో కొన్నారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చి మా అబ్బాయి డబ్బులు అడిగారు. డబ్బులు నా దగ్గర ఎందుకు ఉంటాయి? డబ్బులు నా దగ్గర లేవు, నేను వెస్టేజ్లో పనిచేస్తాను. వచ్చిన డబ్బులన్నీ మేడం తీసుకునేది. మన దగ్గర ప్రత్యేకించి ఏదైనా జాబ్ చేస్తే కదా డబ్బులు వచ్చేది. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయిరా మీ అమ్మ పక్కన అంటే, సరే ఈ వెళ్ళి ఆ అమ్మాయి చెప్పాడు. మా మేడం చెప్పగానే గబా గబా వచ్చింది. మా ఆవిడ వచ్చి, మరి ఇందాక ఏదో అవసరం ఏంటి అని. వాస్తవం సార్, నిజం అది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు, లేకపోతే తల్లి పిల్లలైనా కావచ్చు, ఎవరైనా సరే మీరు నెల నెలలో లేకపోతే మీకు డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వకపోతే ఆ వాల్యూ కూడా ఉండదు. 3 పిల్లలు ఉన్నారనుకోండి, మా ఇంట్లో మేము 3 అన్నదమ్ములు. మా 3 అన్నదమ్ముల్లో ఎవడైతే పని చేసి డబ్బులు తీసుకెళ్ళి ఇస్తారో తల్లిదండ్రులు, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూస్తుంటారు పిల్లలు తల్లిదండ్రులు. అదేనా? మిగిలిన వాళ్ళు ఎక్కడిని పెద్దగా పట్టించుకోరు. ఏడు కూడా అంతే. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే హస్బెండ్ ప్రతి నెల డబ్బులు తీసుకెళ్ళి ఇస్తేనే వాల్యూ, లేకపోతే వాల్యూ ఉండదు. ఎంఎస్ఆర్ సారే పడ్డాడు, ఇంక మనం పెద్ద లెక్క. సార్కే అర్ధరైతే 11 గంటలకు పోతే అన్నం పెట్టేది కాదంట మేడం, పెట్టుకొని తిను అనేదాన్ని. ఇప్పుడు 13 లక్షలు వస్తుంటే ఆమ్లెట్ వేసి పెడతాను. సార్ చాలా మీటింగ్లో చెప్పాడు. నేను కూడా రేపు 1 లక్ష వస్తే నాకు కూడా పెట్టింది ఆమ్లెట్ వేసి, అర్ధరైతులు కూడా ఇప్పుడు పోతే మేమే పెట్టుకుంటున్నాం. అదేనా? ఎవరైనా సరే డబ్బులకు ఉన్న విలువ తెలుసుకోవడానికి లేట్ అవ్వచ్చు. నాకు కూడా లేట్ అయింది. నేను కూడా డబ్బులు పెద్ద విలువ ఇచ్చేవాడిని కాదు, తెలుసుకోవడానికి లేట్ అయింది. కానీ అల్టిమేట్గా డబ్బులకే విలువ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ మనం అందరూ ఉన్నాం, మనం ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ఖాళీ చేసి చనిపోవాల్సిందే. డబ్బు చచ్చిపోతుందా? డబ్బుకి చనిపోయే గుణం లేదు. అర్థమైనా? డబ్బులు ఏంటే ఉంటుంది, నువ్వు కాకపోతే ఇంకోటి వచ్చి ఇక్కడ బతుకాలి, ఆ డబ్బు కోసమే పనిచేయాలి. అదేనా? మనం శాశ్వతం కాదు, డబ్బులు ఒకటే శాశ్వతం కదా. ఆ డబ్బులు చేతి ఎంత ఎక్కువ ఉంటే ఆ డబ్బులు లేకపోతే విలువ ఎక్కడ ఉంటుంది అనేది నేను చెప్పాల్సిన పని ఏముంది. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, మీకు కూడా అయి ఉంటుంది. అదేనా? అయితే తక్కువ టైంలో సక్సెస్ అవ్వచ్చేరా. గట్టిగా 2 సంవత్సరాలు మీరు బేస్మెంట్ తయారు చేసుకుంటే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ అవ్వడానికి ఓన్లీ మార్గం ఒక్కటే ఉంది సార్, వెస్టేజ్ ఒక్కటే. నేను ఈ సంవత్సరం నా జర్నీలో నేను తెలుసుకున్నది ఇదే. వెస్టేజ్లోనే నువ్వు సక్సెస్ అవుతావు, ఇంకా వేరే మార్గమే లేదు. వేరే బిజినెస్ పెట్టాలన్నా నీకు డబ్బులు కావాలి, వేరే జాబ్ కావాలన్నా క్వాలిఫికేషన్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. ఒక వెస్టేజ్లోనే నీకు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఫ్రీగా ఐడి ఇస్తారు, నువ్వు బయట సరుకులు కొనుక్కునేది ఇక్కడ కొనుక్కుంటే సరిపోయి జస్ట్ షాప్ చేంజ్ చేస్తావు అంతే. ఓకేనా? అయితే మీకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా. నాకు ఒక ఫ్రెండ్ సురేష్ అనే ఫ్రెండ్, నేను ఎట్లా చేతి వృత్తి మీద వర్క్ చేస్తున్నానో, గ్లాస్ ఫిట్టింగ్ వర్క్ మీద, మా ఫ్రెండ్ పెయింట్ వర్క్ మీద వర్క్ చేసుకుంటా ఉన్నాడు.
వాడికి మ్యారేజ్ అయింది, నాకు మ్యారేజ్ అయింది. నాకు 2 పిల్లలు, వాడికి కూడా 2 పిల్లలు, వాడికి 2 ఆడపిల్లలు. వాడికి వేస్టేజ్ సంగతి చెప్తే మామ ఇవన్నీ చాలా చూసాం మామ, నేను కష్టం నా పని నేను చేసుకుంటా, మళ్ళీ నేను అటు పోతే ఇది పోతే మళ్ళీ అన్నాడు. సరేలేరా నీకు అర్థం కాకపోతే ఏం చేసి ఒకసారి మీటింగ్ రా అంటే అవస్థలు చూద్దాగా అన్నాడు. అట్లా వెళ్ళిపోయింది. 6 నెలల కిందట చెప్పేవాడు. అయితే పోయిన నెల కనిగిరిలో వర్క్ అని చెప్పి కనిగిరి వెళ్ళాడు. పోయిన నెల వర్క్కి వెళ్ళి 5వ ఫ్లోర్లో వర్క్ చేస్తుంటే జారి కింద పడ్డాడు. కింద పడి చచ్చిపోయాడు. 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి వయసు ఏమో 1 సంవత్సరం, ఇంకొక అమ్మాయి వయసు 3 సంవత్సరాలు. వాళ్ళ ఆమె పరిస్థితి ఏంటి? ఆయన చనిపోయాడు, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ అమ్మాయి ఏదన్నా జాబ్ చేయాలా, వర్క్ చేయాలా, ఏదో ఒకటి చేయాలి. ఓకేగా నేను చెప్పి నేను ఈ ఐడి తీసుకొని నేను 40,000 దగ్గర ఉన్నా, వాడు కూడా ఒక 20-30 దగ్గర ఉండేవాడేమో. ఐడి తీసుకుంటే ఇప్పుడు కొద్దిగా గొప్ప హ్యాపీగా ఉండేవాళ్ళుగా. అతను చనిపోవటం వల్ల అతని ఐడి వాళ్ళ వైఫ్కి వచ్చేదిగా. అంత అంటే మరీ జీరోలో కాకపోయినా కొద్దిగా గొప్ప ఇన్కమ్ వచ్చేది. అలాగే ఇది దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఎందుకంటే తెనాల దగ్గర రామలింగయ్య అని ఒక ఆయన చనిపోయాడు. చనిపోయేటప్పుడు 79,000 ఆయన ఇన్కమ్, 79,000 ఇన్కమ్. చనిపోయాడు, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ ఆమెకి 9 నెలలు అయింది, 9 months. వాళ్ళ ఆమెకి 1,82,000 వస్తుంది. వాళ్ళ ఆవిడ ఏం పని చేయట్లా, ఇంట్లో కూర్చొని ఉంది. ఆయన చేసిపోయిన మంచి పని ఏంటంటే టీం తయారు చేశాడు. ఆయన టీం తయారు చేయడం వల్ల వాళ్ళ ఆవిడ ఏ ఇబ్బంది లేకుండా నెల అకౌంట్లో డబ్బులు పడతాయి. అలాగైనా ఈ పాయింట్ బ్రెయిన్లో ఉంటే మీరు వేస్టేజ్ ఎట్లా చేస్తారంటే ఒక యుద్ధం లాగా చేస్తారు. మేము అట్లానే చేస్తున్నాము. ఎవడు గెలవాలంటే వాడు యుద్ధం చేసుకోవాల్సిందే. ఓకేనా? యుద్ధం స్టార్ట్ చేయాలంటే ఒకరు సరిపోయింది. యుద్ధం గెలవాలంటే మనకి ఖచ్చితంగా సైన్యం కావాలి. ఆ సైన్యాన్ని మీరు తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను దాదాపు 3,000 మందిని తయారు చేసుకున్నాను. ఇప్పుడు నా టీం 3,000 మంది. అర్థమైనా? ఈ 3,000 మంది జస్ట్ ఒక 4-5 నెలల్లోనే 6,000 మంది అవుతారు. ఎందుకు అవుతారంటే నా కింద అంతమంది లీడర్స్ తయారు చేశాను. లీడర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ చేసేవాడు వేరుగా ఉంటాడు, సరుకులు వాడుకొని గమ్మును కూర్చొని ఉండేవాడు వేరుగా ఉంటాడు. మేము ఆల్రెడీ సరుకులు తీసుకొని వాడుకునేవాడు అన్నమాట తిరిగి అలసిపోయాం కాబట్టి నువ్వు చదువుతున్నాం. నువ్వు వాడి చుట్టూ ఎన్ని రోజులు తిరిగినా వాడు ఏం చేయడు, వాడికి ఎక్కదు. లీడర్ ఎవడైతే ఉంటాడో లీడర్ లక్షణాలు వేరుగా ఉంటాయి వాళ్ళకి. ఆ లీడర్స్ని పట్టుకోండి టీం తయారు చేయండి. టీం తయారు చేయడం ఒక్కటే మీకు కష్టమైన పని. దీంట్లో ఇంకా మీరు కష్టమైన పని ఏం లేదు. టీం తయారవ్వాలంటే ఎంతమంది ఎక్కువ మంది మీ కింద టీం వాళ్ళు మీటింగ్కి తీసుకురాగలిగితే మీ టీం అంత పెద్దది వస్తుంది. ఓకేనా? ఇంక వేరే ఆప్షనే లేదు సార్. టీం తయారు చేసుకోవడం, ఇన్కమ్ సంపాదించుకోవడం, ఇదే ఆప్షన్. ఇంక వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే ఆల్రెడీ టీం తయారు చేసుకుంటున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎందుకు నా క్లాస్మేటే మొన్న నేను అక్కడ కూర్చోనున్నా, నా క్లాస్మేట్ వచ్చి ఇక్కడ చదువు తీసుకుంటా ఉన్నాడు. నేను మా క్లాస్మేటే కదా అని వెళ్ళి గబగబా పరిచయం చేశాను. ఏంట్రా నేను పలానా అని చేస్తే బాగున్నావా అది అని 10th క్లాస్ వాడు. 10th క్లాస్ అప్పుడు నా క్లాస్మేట్. ఏంటి అంటే నేను నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా అంటేనే నేను నాకు ఆల్రెడీ మొన్నే ఒక ఐడియా ఇచ్చిరాదు. అదేనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు అనేది మనమే తీసుకెళ్ళి వేస్టేజ్ పరిచయం చేయాలి. నువ్వు పరిచయం చేయకపోతే 2025 కల్లా నీకే వేస్టేజ్ రిటర్న్ వచ్చింది అనమాట. అంటే నీ ఇంట్లోనే ఇంకా వేస్టేజ్ ఐడి వేరే వాళ్ళు వచ్చేస్తారు. అదేనా? ఆ పొజిషన్కి వచ్చింది. 2025 కల్లా వేస్టేజ్ చాలా పెద్ద సామ్రాజ్యం అయిపోయింది. అంత పెద్దది అవ్వబోతుంది. ఎందుకు అవ్వబోతుంది అంటే 2030లో వెస్టేజ్ కంపెనీలో ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు, ఏం ప్రోడక్ట్స్ రిలీజ్ చేయబోతున్నారు అనే టైం టేబుల్ కంపెనీ దగ్గర ఉంది. మన దగ్గర ఉందా? రేపు నెల ఏం చేయబోతున్నామో మన దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది. కంపెనీ దగ్గర ఉంది. కంపెనీ దగ్గర ఉంది కాబట్టి 20 సంవత్సరాల జర్నీ జరిగింది ఇప్పుడు దాకా. అర్థమైనా? రేపు జూన్ 2న కంపెనీ యానివర్సరీ డే. కంపెనీ పెట్టి 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన రోజు. ఆ రోజు ఢిల్లీలో పెద్ద స్టేడియంలో 2 లక్షల మందితో మీటింగ్ ఏర్పాటు చేశారు కంపెనీ వాళ్ళు. 2 లక్షల మంది. చూడండి ఎంత పెద్ద అవకాశం. 2 లక్షల మంది ఇక వద్దు రావద్దంటేనే 2 లక్షల మంది వస్తున్నారంట. కంపెనీ వాళ్ళకి యాక్చువల్గా 2వ తేదీ ఇక్కడ నుంచి ఎంఎస్ఆర్ సార్ అందరూ వెళ్ళాల్సింది.
ఆ సార్ కూడా యాక్చువల్గా జనాలు ఎక్కువైపోయారని ఆగి ఇక్కడే హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్ పెట్టారు, యానివర్సరీ డే ప్రోగ్రామ్. అంత కంపెనీ బాగా ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్నమాట. ఫాస్ట్గా పరిగెత్తే వాడి వెనకాల పరిగెత్తితే మనం గెలుస్తామా, స్లోగా వెళ్ళే వాడి వెనకాల వెళ్తే గెలుస్తాం మనం? నాకు ఒక సూత్రం చెప్పాడు మా మామయ్య. నేను పోలీస్ కానిస్టేబుల్ రన్నింగ్ ఈవెంట్ ఉంది కదా, పరుగు పంది, ఈ రన్నింగ్ ఈవెంట్కి నేను సెలెక్ట్ అవ్వాలని, పోలీస్ అవ్వాలని బాగా పట్టుదల ఉంది. రన్నింగ్ ఈవెంట్కి ఒంగోలు స్టార్టింగ్లో స్టార్ట్ అయ్యే ముందు 10 నిమిషాల ముందు మా మామయ్య ఆల్రెడీ కానిస్టేబుల్, ఆయన వచ్చి చెవు దగ్గరికి వచ్చి, అల్లుడు ఎవడైతే ఫాస్ట్గా పరిగెత్తుతుంటాడో వాడి వెనకాలే పరిగెత్తున్నాడు, వాడు అక్కడ పరిగెత్తే వాడు ఆగిపోయాడు అనుకో, వాడిని వదిలేసి ఎవడు మళ్ళీ ఫాస్ట్గా పరిగెత్తాడు వాడి వెనకాల పరిగెత్తు అన్నాడు మా మామయ్య. నువ్వు స్లోగా ఉండేవాడు ఆగిపోయేవాడు వెనకాల పరిగెత్తేవాడు నువ్వు కూడా ఆగిపోతావు, గుర్తుపెట్టుకో అన్నాడు. దీంట్లో మనం చేయాల్సిన పని కూడా అదే, ఎవడైతే ఫాస్ట్గా పరిగెత్తుతాడో వాడిని పట్టుకొని మనం టీం చేసుకోవాలి. అర్థమైనా? ఇది చాలా ఈజీ అని నేను చెబుతున్నా, కానీ మాకైతే అసలు సాగు దిగింది. అర్థమైనా? ఇప్పుడు నేర్చుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంది, నేర్చుకోకముందు ఏదైనా కష్టంగా ఉంటుంది. అర్థమైనా? స్టార్టింగ్ మనం స్కూల్కి వెళ్ళమంటే మనం వెళ్ళామా, స్టార్టింగ్లో తల్లిదండ్రులు బలంతా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. 4-5 రోజులు మళ్ళీ సెలవులు వస్తే 5వ రోజు వెళ్ళడానికి బాగా ఇబ్బందిగా ఉండేది. ఆ సెలవులు వచ్చింటే మళ్ళీ ఆడిపోతాను. ఇది కూడా అట్లానే ఉంటుంది స్టార్టింగ్, ఈజీగా ఏముంటుంది. స్టార్టింగ్ ఏదైనా కష్టంగానే ఉంటుంది సార్, కష్టంగా మనం చేసే ముందు అది ఈజీ. అది ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంకా ఆలోచిస్తూ ఉన్నారంటే, అంటే ఎవరైనా పక్కింటి వాళ్ళు ఎవరైనా చెప్పి మిమ్మల్ని ఎవరైనా వెనక్కి లాగుతూ ఉంటే వేస్ట్, ఆ కంపెనీ వేస్ట్, ఇలా రకరకాలుగా అంటూ ఉంటారులేండి. కానీ వాళ్ళకి ఏమీ తెలీదు. అందరూ పిచ్చి వాళ్ళు అయ్యి ఇంట్లో వచ్చి ఐడి తీసుకొని ముందుకు వెళ్ళి లక్షలు తీసుకుంటున్నారండి. ఇందులో ఇన్కమ్ ఉందండి, 3 తరాలు ఇన్కమ్ ఉంది, మనకి మంచి లైఫ్ ఉందండి ఇందులో. మన పిల్లల కోసమే కదండి ప్రతి ఒక్కరము కష్టపడేది. పిల్లలకి మంచి లైఫ్ ఇచ్చిన వారమైతాము, మనకు ఒక మంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఇది ఉండడం వల్ల. ఏ జాబ్లో ఏ బిజినెస్ చేసినా ఇంతగా మనకి సపోర్ట్గా ఇంతగా మనకి ఉండదండి. సో ఒక్కసారి ఆలోచించండి. మెయిన్ ఏంటంటే కంపెనీ బాగానే ఉంది, అన్ని విధాలుగా మనల్ని కంపెనీ నమ్మొచ్చు. కానీ ఇందులో మనం ఎవరి తరపున ఐడి వేసుకుంటున్నాం, ఎవరి తరపున ఐడి తీసుకుంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీకు ప్రోడక్ట్ గురించి కానీ లేకపోతే కంపెనీ గురించి కానీ ఎవరికైనా ఐడి వేయాలన్నా కానీ మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేయగలిగిన అప్లైనర్ని ఎంచుకుంటే మీరు ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవుతారనమాట. అన్ని విధాలుగా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.